మురళీ మోహన లహరి కృష్ణ, మధురమైనది నీ ప్రేమ, నీ కృప ఉండిన అది చాలు. రామరాజ్యము విష్ణు పాలనముల హరే కృష్ణ రాజ్యము, రామరాజ్యము విష్ణు పాలనముల హరే కృష్ణ రాజ్యము, కరుణ సాగరుని కలిగి నాశకుని రాకడ కాంచుట పుణ్యము, కరుణ సాగరుని కలిగి నాశకుని రాకడ కాంచుట పుణ్యము. ఓం నమో భగవతే శ్రీరామ. మాకు ఇక్కడ చూపించి చాలా అద్భుతంగా నటన పడినందుకు గాను రామానుజ నృత్యదారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా మన అతిథుల్ని అందరినీ కూడా మనం స్వాగతించుకుందాం. దానికంటే ముందు పుస్తక వివరణ గురించి శ్రీ లంకా విజయ్ కిషోర్ గారు మాట్లాడవలసిందిగా అమృత మంజరి పుస్తక విడుదల కార్యక్రమాలకు వచ్చేసిన అత్తలేద మహారాజులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క అమృత మంజరి అనేది భగవంతుడు మానవులకి జీవన్ముక్తిని ప్రసాదించడంలో అతి ప్రాముఖ్యమైన ఇతిహాసములు, వేదములు, అష్టాదశ పురాణముల ద్వారా భగవంతుడు ఈ కలియుగంలో మానవ రూపంలో జన్మిస్తానని మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఈ రామాయణ మహాభారతం కూడా ఇప్పటికీ మనం దైవిక మార్గంలో నడుచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ కలియుగంలో శ్రీమన్నారాయణ అవతారం గురించి శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం 7వ శ్లోకంలో వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. అంటే ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి అధర్మము వృద్ధి చెందునో అప్పుడు నన్ను నేనే సృష్టించుకున్నాను. అంటే భగవంతుడు తనకు తానే సృష్టించుకుంటాడు. ఆయన ఎవరు కూడా సృష్టించలేదు, ఆయన స్వయంభు. దాన్నే మనం ఏమంటామంటే దాని యొక్క అర్థం ఏంటి? ఆయన స్వయంభు. కానీ ఈ విషయాన్ని అందరూ గ్రహించారు. మనం ఎప్పుడైతే అది ఓం అని అంటున్నామో నీవు ఉన్నావు. అందుకే భగవంతుడి గురించి మనం ఏం చెప్తాం? ఇందుగలడు అందులో లేడని సందేహం వలదు, చక్రీ స్వరూపుడు నెందెందు వెతికి చూచినా అందందే కలడని మనం అంటున్నాం. అది అందరికీ తెలిసిన విషయం. అదే 4వ అధ్యాయం 7వ శ్లోకంలో ఇంకొక రకంగా చెప్తున్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని వ్యాస మహర్షి చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? సాధు సజ్జనులను రక్షించడం కొరకు, దుష్టులను నాశనం చేయడం కొరకు, ధర్మమును స్థాపించడం కొరకు భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తానని మనకి ఈ యొక్క వేదం ద్వారా తెలియజేసేది. దాన్నే మన పోతులూరి వీర బ్రహ్మానంద స్వామి గారు కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ కలి అనేది ఈ యుగంలో ఎక్కువైనప్పుడు, కలి పరిపాలన అనేది ఎక్కువైనప్పుడు భగవంతుడు మానవ రూపంలో వస్తానని, ఆ యొక్క మానవ రూపాన్ని ఈ వీర బ్రహ్మానంద స్వామి గారు వీర భోగ వసంతరాయుడిగా దక్షిణ భూమిపై అవతరిస్తాను అని భగవంతుడు చెప్పి ఉన్నాడని తన యొక్క కాలజ్ఞాన గ్రంథం నందు మనకు తెలిసింది. అలాగే దాన్ని బట్టే మనం ఏమంటున్నాం? ఏ యుగంలో చూసినా కూడా దేవుడే మానవుడిగా రావాలి. మానవుడు ఎప్పటికీ కూడా దేవుడు కాలేదు. ఏ యుగంలో చూసినా కూడా దేవుడే మానవుడిగా వస్తాడు, కానీ మానవుడు ఎప్పటికీ కూడా దేవుడు కాలేదు. దాన్నే మనం ఏమంటున్నాం? దైవం మానుష రూపేణ, దైవం మానుష రూపేణ అంటే మానవ రూపంలో అవతరించిన శ్రీమన్నారాయణని అవతారం, దశావతారమైన కల్కి మహావతారంగా ఇప్పుడు శ్రీలక్ష్మి గారు వచ్చి ఉన్నారని మేము దాన్ని ఇప్పుడు ప్రకటిస్తున్నాం. ఇవి ఏంటంటే భగవాన్ శ్రీలక్ష్మి గారి యొక్క జీవిత చరిత్ర, ఇతిహాస పురాణాలు, బౌద్ధ మత ప్రవచనములు, కాలజ్ఞాన తత్వములు, అలాగే ప్రముఖ తమిళ కవి ముత్తుకుట్టి స్వామి
ముత్తుకుర్తి స్వామి యొక్క ఒక 2 గ్రంథాలు ఉన్నాయండి. ఒకటి అఖిల తిరట్టు అరుల్ నూలు. ఆ యొక్క గ్రంథంలో ఏం చెప్తున్నాయంటే దేవుడే మానవుడిగా అవతరిస్తాడు, అప్పుడు అతను చూసి మీరు ఇక్కడికి తిరునెల్వేలి అనే జిల్లా వెళ్ళాలి మీరు అని అక్కడ తమిళ గ్రంథాల్లో చాలా క్లియర్ గా రాసింది. అదే దాని యొక్క సారాంశం బట్టి ఇప్పుడు మనజ్యోతి ఆశ్రమం వారి యొక్క మనజ్యోతి ఆశ్రమం తిరునెల్వేలి జిల్లా తమిళనాడు వారి యొక్క అమృత మంజరి అని ఈ యొక్క పుస్తకాన్ని మనకి దాన్ని ఇచ్చారండి. ఈ యొక్క వేదాలు కానీ ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ ఇవి చదివినప్పుడు మాత్రమే మన యొక్క ఆత్మకు కూడా ఒక ఆత్మ అనేది దాన్ని మనం పొందడం కోసం ఈ యొక్క అమృత మంజరి అనే పుస్తకాన్ని మనకి మనజ్యోతి ఆశ్రమం వారు మనకు రిలీజ్ చేస్తున్నారండి. ఈ యొక్క అమృత మంజరి యొక్క ముఖ్యాంశం ఏమిటంటే ద్వాపర యుగంలో గీతాసారం అనుసరించి అర్జునుడు ఏ విధంగా కృష్ణుని యొక్క మాటను విని ఆ యొక్క భగవంతునికి ఆ కాలంలో అతను యథార్థంగా ఉన్నాడు. అదే విధంగా ఈ కలియుగంలో కూడా మనం భగవంతునికి యథార్థంగాను ఉత్తమంగాను మనం ఒక జీవామృతంగా మేము దీన్ని భావిస్తున్నామండి. అట్లాగే ఈ అమృత మంజరి పఠించి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క భగవంతుడు శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ ఆయన యొక్క దీర్ఘాయుష్ని అందించి ఈ యొక్క రాబో ధర్మయుగంలో అనగా సత్యయుగంలో మనకి ఇంకొక యుగం ఉందండి. ఈ యుగంలో మనం ధర్మయుగం అనేది దాన్ని చెప్పబడుతుంది. ఆ యొక్క యుగంలో మనం దైవిక ప్రజలుగా ఈ యొక్క కలిని వదిలేసి కలిని ఎప్పటికీ కూడా మనం వెంబడించకూడదు. ఈ యొక్క కాలంలో కలి ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఈ కలిని వదిలేసి దైవిక ప్రజలుగా మనం జీవించడానికి ఈ యొక్క అమృత మంజరి అనే పుస్తకం మనందరికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన అందరికి కూడా మరి ఒక్కసారి అక్కడ భగవంతుడైన గారి ఆశీస్సులు మనం మీ అందరికీ ఉండాలని తెలియజేస్తున్నానండి. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణ. మన మంజుదాసం గురించి పి గాంధీ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఈ దినాన్న శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ దివ్య సముఖమున మృజ్యోతాశ్రమం వారి ఆధ్వర్యమున అమృత మంజరిని భాగం 2వ భాగాన్ని ఆవిష్కరించే సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముందుగా చేసిన అతిథులందరూ కూడా ఆత్మీయ నాయకులు, ఆధ్యాత్మిక కవులు, ప్రముఖులు, వ్యాపారస్తులు, ఉపాధ్యాయులు, రాయలు అందరూ అనేక అంతస్తులు వచ్చినటువంటి వారందరూ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. శ్రీమన్నారాయణ హరికృష్ణ గారిచే స్థాపించబడిన ఈ మనజ్యోతి ఆశ్రమం బామనపల్లి నది తీరమున ఉన్న ఉక్కూడాలకు సమీపంలో ఈ మనజ్యోతి ఆశ్రమం ఉంది. అధర్మం ఇతిమీరి పెరుగుతున్న సమయంలో తిరిగి ధర్మం స్థాపించడం కొరకు ముఖ్యంగా భగవంతుని గురించిన కార్యాలు ఉపదేశాలు జనులకు ఉచితంగా తీసుకువెళ్ళాలని వీళ్ళ హరికృష్ణ గారిచే ఏర్పాటు చేయబడింది ఈ మనజ్యోతి ఆశ్రమం. ఈ మనజ్యోతి ఆశ్రమంలో ఎల్లవేళలా భగవంతుని నామస్మరణ జరుగుతుంది. మనజ్యోతి ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మతము మార్చుకోవటం ముఖ్యం కాదు, కానీ మనసు మార్చుకోవటం మాత్రమే ముఖ్యమని తెలియజేయబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఏకగా భగవంతుని శ్రీమన్నారాయణ ఈ హరికృష్ణ ఆశీస్సులు ఎల్లవేళలను ఉండాలని అభిలాషిస్తున్నాం. కాబట్టి విశేష అర్థవంతులు కూడా మా హృదయపూర్వక సమాధి తెలియజేస్తున్నాం. ఎంతటితో నా మాట ముగిస్తున్నాం. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణ నమః. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణ నమః. ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ కూడా మనం ఆహ్వానించుకుందాం. మొట్టమొదటిగా ముఖ్య అతిథి శ్రీ కేఎల్వి నరసింహం గారు, ప్రముఖ వాఖ్యాత మరియు గాయకుల వారిని తమ కరతాళ ధ్వనులతో ఆహ్వానించవలసిందిగా అందరినీ కోరుతున్నాం. కరతాళ ధ్వనులు మీ అందరూ కూడా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇక్కడి నుంచి ఈ సభని అధ్యక్షత వహించి విజయవంతంగా తీసుకువెళ్ళాలని చెప్పేసి మనకి ఎంతో ముందు నుంచి కూడా మన పరిచయస్తులు
ఎంతో ఆదరణీయులు. మనం పిలవగానే ఎక్కడ అనేక పనులు ఉన్నా కూడా వాటిలన్నింటినీ కూడా తప్పించుకుని వాటిలన్నింటినీ కూడా పెండింగ్ లో పెట్టి మన కోసం ఇక్కడికి ఇచ్చేసినటువంటి శ్రీ కేఆర్వి నరసింహం గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాము. సభా సరస్వతికి నమస్కారం. చాలా మెచ్చుకోదగ్గ విషయం ఇవాళ ఇక్కడ అద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది. కురుక్షేత్రంలో అర్జునుడికి ధైర్యం చెప్పడానికి అక్కడ భగవద్గీత కృష్ణుడు ఆ కాలానుగుణంగా అప్పుడు ఉపదేశించాడు. ఈ కాలానుగుణంగా లహరికృష్ణ గారు ఈ అమృత మంజరిని ఇప్పుడు ప్రతినిత్యం మనం ప్రతిక్షణం చేస్తున్నటువంటి మానసిక యుద్ధాలు, భౌతిక యుద్ధాలు, శారీరకమైనటువంటి అనేక ఇబ్బందులు, వీటన్నింటి నుంచి బయటపడడం కోసం ఆ అమృత మంజరి పుస్తకాన్ని లహరికృష్ణ గారు మనకు అందించబోతున్నారు. ఫస్ట్ టైం నేను మనుజ్యోతి ఆశ్రమానికి వెళ్ళాను. 49వ కలికి జయంతి ఉత్సవాలు. దాదాపు 2 days మన బస్సులో పెట్టి తీసుకెళ్లారు. ఒళ్ళంతా మొత్తం చేతి అయిపోయింది. మేము 4 గంటలకు ఆశ్రమానికి చేరుకున్నాం. కరెక్ట్గా 6 గంటలకు మేము స్టేజ్ ఎక్కాలి. సార్ నేను మామూలుగా మెడిటేషన్లో కూర్చున్నాను. అసలు మొత్తం ఆ పరిస్థితి, ఆ ప్రాంగణం అదంతా కూడా మొత్తం చూసాం. చాలా మంది ఋషులు అక్కడ అదృశ్య రూపంలో తిరుగుతున్నారు. ఖచ్చితంగా మనుజ్యోతి ఆశ్రమంలో మహామునులు ఋషులు తిరుగుతున్నారు, అందరూ డౌట్ లేదు. ఆ వాతావరణం, ఆ ప్రశాంతత, అక్కడున్న పరిస్థితులన్నీ చూసాం. జస్ట్ నాకు తెలియనటువంటి స్థితిలోకి నేను కాసేపు వెళ్ళిన తర్వాత ఇవాళ నేను ఇక్కడ ఏం పాడను అనేసరికి నాకు కొట్టుకుని వినబడింది ఆ రోజు. అది ఇప్పటికీ మనుజ్యోతి ఆశ్రమంలో మారుమోగుతోంది. మనుజ్యోతి భజనలో కూడా మారుమోగుతోంది. నారాయణ హరినారాయణ శ్రీమన్ నారాయణ లహరి నారాయణ నారాయణ హరినారాయణ శ్రీమన్ నారాయణ లహరి నారాయణ. వైకుంఠంలో ఉన్నటువంటి కృష్ణుడు, వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి కనపడకుండా వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు ఎవరికి అర్థం కాదు. శివుడు, పార్వతి, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీదేవి 5 కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు. ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. శుభ్రంగా శాశ్వతత్వం మీద పడుకుని హాయిగా పెట్టుకుని నిద్రపోయేవాడు. ప్రతిరోజు కూడా నేను కాళ్ళ దగ్గర కూర్చొని సేవ చేస్తూ ఉండేవాడిని. ఇది కనపడండి ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పాను. 5 కూర్చొని మాట్లాడుకున్నాం. ఈలోపు అక్కడికి నారదుడు వచ్చాడు. నారద మహాముని వచ్చి ఏమిటి అందరూ కూర్చున్నారని అడిగాడు. విష్ణుమూర్తి కనపడి 5 రోజులు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళి అర్థం కావట్లేదు. ఒక 5 నిమిషాలు నారదుడు కళ్ళు మూసుకొని భక్తుల్ని ఉద్ధరించడం కోసం, ధర్మ పరిపాలన కోసం, భక్తుల రక్షణార్థం కోసం భూలోకంలో మనుజ్యోతి ఆశ్రమం దగ్గర లహరికృష్ణుడిగా అక్కడికి వెళ్ళాడు. అందుకే ఆయన దగ్గర విపరీతమైనటువంటి ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడి నుంచి మళ్ళీ ఆనందంగా బయటికి వెళ్ళాలి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అని ఆదరించేటటువంటి మనస్తత్వం. ఒక్కసారి మనం మనుజ్యోతి ఆశ్రమానికి వెళ్తే అక్కడ దేవశ్రీ గారు కానీ, లియో గారు కానీ వాళ్ళందరూ కూడా ఎంత ప్రేమగా చూస్తారంటే ఆ రిసీవింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దాదాపు నేను 40,000 ప్రోగ్రామ్స్ చేశాను అనుకుంటున్నాను. బాలు గారి 20,000 ప్రోగ్రామ్స్ చేశాను. టాప్ అండ్ ఎంతోమంది మల్టీ పేరెంట్స్ రిసీవ్ చేసుకుంటారు, కానీ అది కాదు రిసీవింగ్. ప్రేమతోటి నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి మీరు ఎలా ఉన్నారు, లాస్ట్ ఇయర్ వచ్చారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇంకా మీరు బాగుండాలి, మీరు రండి అని ప్రతి నిమిషం ఆదరణతో కూడినటువంటి ప్రేమను ఎక్కడైతే చూపిస్తారో అక్కడే భగవంతుడు ఉంటాడు. అందుకే అది మనుజ్యోతి ఆశ్రమం. నిరంతర మనం తిరుగుతూనే ఉంటుంది. ఆ నెక్స్ట్ డే ఒక రిఫరెన్స్ బయటకు తీసాం. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock జరిగినట్టు ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ మనుజ్యోతి ఆశ్రమంలో. మామూలుగా ఉంది, ఏమీ లేదు, వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఆల్ ఆఫ్ సడన్ కనీసం ఈ గ్యాప్లో మనిషిని చూసుకోవడానికి కూడా వీలు లేనటువంటి మంచు మొత్తం ఒక్కసారిగా కమ్మేస్తుంది. ఎక్స్పెషల్లీ ఓన్లీ ఇన్ మనుజ్యోతి ఆశ్రమం, ఎక్కడా కాదు. మేము నాకు కూడా దవేజీ అని చెప్పి వచ్చాడు. దవేజీ నేను మేమిద్దరం కలిసి కారు వేసుకుని మనుజ్యోతి ఆశ్రమం బయటకు వచ్చాము 5 కిలోమీటర్లు.
అక్కడ మంచు లేదు, మామూలుగా ఉంది. ఆ లోపల మాత్రం 3 గంటల సేపు మంచు కూర్చుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రెఫర్ ఉంది. తిరునెల్వేలి సమీపంలో ఒక ఆశ్రమంలో ఒక మహాపురుషుడు మళ్ళీ భూమి మీదకి వచ్చే ముందు ఇంతటి మంచు 3 గంటలు పడి ఆ ప్రాంతం అంతా కూడా పునీతం అవుతుందని చెప్పని బ్రహ్మంగారి హిస్టరీలో రాసింది. అక్కడ ఆ రోజు మళ్ళీ మేము డ్యామేజ్ గుర్తు చేస్తే మేము దాన్ని రెఫరెన్స్ తీసుకొస్తే అక్కడ జరిగిన సంఘటనకి దానికి చాలా పెద్ద సంబంధం. నిరంతరం నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రామ అనుకుంటావు, కృష్ణ అనుకుంటావు, హరికృష్ణ అనుకుంటావు, ఏమనుకుంటావు, దట్ ఈజ్ విత్ బ్రీతింగ్. లోపలికి ఊపిరి వెళ్తున్నప్పుడు నేను దైవపరమైన శక్తిని తీసుకుంటున్నాను, వదిలేటప్పుడు నాకు అనవసరమైన ఎనర్జీ బయటకు వదిలేస్తున్నాను. ఈ విధమైనటువంటి శక్తిని సంపాదించుకోవడం అంటే అలా సంపాదించుకుంటే ఇక పోగా 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 ఒక రోజున రాజుగారి కొన్ని సంవత్సరాలు అయ్యాక ఈ ఏకాగ్రత అప్పుడు ఏర్పడుతుంది. నీ మైండ్కి నీకు ఏది అవసరమో, ఎందుకంటే చిత్త నిరోధం. చిత్త నిరోధం జరగకపోతే, నీ ఆలోచన తగ్గకపోతే నీకు పాజిటివ్ ఎనర్జీ రాదు. నువ్వు లలితా శాస్త్రం పారాయణ చేయ, లేకపోతే భగవద్గీత చదువు, లేకపోతే ఇంకోటి చదువు నీ బుర్రలో ఎక్కదు. అందుకే నిశ్శబ్దం. మనుజ్యోతి ఆశ్రమాన్ని ఈ రోజు వాళ్ళు తలుచుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫ్లాట్స్ కట్టడం చాలా గొప్పగా డెవలప్ చేస్తారు. మల్టీ మిలియనీర్స్ అక్కడ వచ్చి డబ్బులు ఇస్తారు. కానీ వాళ్ళు ఎందుకని ఆ చెట్లు ఆ వాతావరణం ఎందుకంటే పెట్టారంటే పీస్. అక్కడికి వెళ్తే నిశ్శబ్దం. మన ఊపిరి మనకు వినపడుతుంది, మన చెవిలో హోరు మనకు వినపడుతుంది. అది వినపడాలి. ఎక్కడ అసలు నిజమైనటువంటి పీస్ ఎక్కడుంది, నిజమైనటువంటి శాంతి ఎక్కడుందని తెలియాలంటే నువ్వు 2 చెవులు పూస్తే లోపల నుంచి ఒక రకమైనటువంటి హోరు వస్తుంది. ఆ హోరు నీ చెవులు విన్నప్పుడు అది నిజమైనటువంటి దైవతత్వం ఉన్నటువంటి ప్రదేశం అది. అందుకే మనుజ్యోతి ఆశ్రమం సంజీవినికి మారుపేరు, అక్షయానికి మారుపేరు, సరస్వతికి మారుపేరు, లక్ష్మికి మారుపేరు, నారాయణ రూపానికి మారుపేరు. నీకేం కావాలో ఆయనకి తెలుసు. అందుకే ఆ సమయంలో మొత్తం నీ షట్చక్రాలు కూడా లాక్ అయిపోయి ఉంటాయి. మనం నీ చక్రాసు, నీ మేధస్సు నీది కాదు, నీ ప్రజ్ఞ నీది కాదు, నీ తెలివితేటలు నీవి కాదు, నువ్వు ఊహించుకునే ఊహ నీది కాదు, నువ్వు ఏది కోరుకోవాలనుకున్న కోరిక నీది కాదు, ఇదేది నీది కాదు. సత్యం ఒకటే. పరమేశ్వరుడు ఎదుర్కొన్నా ఉన్నాడు, కల్కి అవతారం ఆయన ఎదుర్కొన్నా ఉన్నాడు, శ్రీమన్నారాయణ ఎదుర్కొన్నా ఉన్నాడు. ఒక్కసారి ఒక్క లిట్ల కాలం నుంచి నువ్వు చూడలేవు. ఆ లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి చాలా కళ్ళు ఇలా వెడి తీసుకుంటారు, ఒకటి చూద్దామని. ఏముంటుంది నీ బంధ, నువ్వు వెడి తీసుకునే కళ్ళు పోతలు పడితే నువ్వు బయటకు వచ్చేస్తావు. అది అక్కడ శక్తి, అక్కడ శక్తిది, ఇక్కడ శక్తి ఈయన. దే ఆర్ ఆల్ ఆమ్నిప్రెజెంట్. వాళ్ళు ఎప్పుడు కూడా అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఉంటారు. వాళ్ళు నా మనసులో నేను తెచ్చుకున్నాను అయ్యగారు నా పలికారున్నాడు ఒక ఆయన. యువర్ సోల్ ఈస్ కనెక్టెడ్ విత్ లహరి కృష్ణ. నీ సోల్ అక్కడ కనెక్ట్ అయి ఉంది. అక్కడ అని అనుకున్నాం. తిరుపతి వెళ్ళాను నేను ఆయన గుర్తుంటానని, చాలా తప్పు. నువ్వు భగవంతుడి మీద ఎంత బెంగ పెట్టుకుంటావు, భగవంతుడు కూడా నీ మీద అంత బెంగ పెట్టుకుంటాడు. అయ్యో నా భక్తుడు నరసింహ అనేవాడు ఏరులో ఉండి వెదవి మధ్యకాలంలో రాలేదు, వాడు ఒకసారి వస్తే బాగుందని ఆయన అనుకుంటాడు. ఆయన చూడాలనిపిస్తుంది. ఆ 4 రోజులకు నాకు ఏదో ఒక కష్టం వస్తుంది. ఈ కష్టం తిరిగితే ఒకసారి నేను వచ్చి దర్శనం చేసుకుంటానంట. అంటే దారి కూడా చూపించేది వాడే. ధర్మము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, అన్నీ నీవే. ఆ స్థితికి మనం ఎదగలగాలి. నీ ఎదురుకుండా ఎవరైతే ఉన్నారో లహరికృష్ణని ప్రార్థిస్తావు, ఎవరిని ప్రార్థిస్తావు. ఎందుకంటే ఈ రాముడు అందరిలో ఆయన ఉన్నాడు, అందరూ ఆయనలో ఉన్నారు. అంతకుమించి ఇంకేం లేదు. చాలా సింపుల్. భగవంతుడి దగ్గరికి చేరడానికి చాలా తేలికండి, పెద్ద కష్టమేం కాదు. మనస్సు ముఖ్యం. భావదరిద్రం. లహరికృష్ణ గారు ఉన్నారా? నువ్వు అలాగే ఉంటావు. నీ పక్కడు ఉంటాడు, వాడు బ్రహ్మాండంగా ఎదుగుతూ ఉంటాడు. పిల్లలు బాగుంటారు, చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తూ ఉంటారు, వెహికల్తో ఉంటారు. ఎందుకంటే వాడు ఉన్నాడు అని నమ్మాడు. కానీ ఉన్నాడా దగ్గర నువ్వు ఉన్నావు. ఇందులో సత్యం ఏంటంటే ఒకే ఒక్కటి, నీ యొక్క ఆత్మ ఎక్కడైతే స్థిరపడిందో, చంచలత్వం నీకు ఎక్కడ తగ్గిందో, నువ్వు ఎక్కడ ఎవరి ముందు కూర్చుంటే నీకు మనశ్శాంతి కలిగిందో, వాడే నీకు దేవుడు, వాడే లాలకృష్ణుడు, వాడే ఇందుగలడు లేని సందేహం వలదు ఎందెందు వెతికిన. ఎక్కడ చూసినా ఉంటాడు. ఎందుకు నువ్వు చేయాల్సింది అది ఒక్కటే. ఇప్పుడు ఆ శాస్త్రాలని, ఆ భగవద్గీతని, వీటికి సంబంధించినటువంటి నిధుల్ని బయటికి తీస్తూ ఇవాళ దేవసేరి గారు, లియో గారు, వీళ్ళందరినీ కూడా మనకందరికీ ఎన్నెన్నో గ్రంథాలు అందిస్తున్నారు. మార్కండేయ రాజు గారు అంటే మార్కండాయిష్తో ఇంకా మీరు వర్ధిల్లాలి. వీరి తండ్రి గారికి లహరికృష్ణ గారికి మంచి
ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. వారు మాట్లాడుతున్నారు. ఓం నమో భగవతి మహరి కృష్ణాయ నమః. ఓం ఈ ఓం అనే నామాన్ని వారు స్వయముగా మా తండ్రి గారికి ద్వారా మాకు అప్పగించారు. నగరి కృష్ణ గారికి మాకు ఉన్న అనుబంధం మామూలు అనుబంధం కాదు. చెప్పుకుంటానికి కూడా చాలా సంతోషకరమైన వాళ్ళకి లేని దాన్ని కూడా చెప్పనని అనుకోవచ్చు. లాగర్ కృష్ణ గారు 1948-50 మధ్యలో మా తండ్రి గారు ఆర్కాడ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ ఉండగా స్వామి మా నాన్నగారు ఫుట్బాల్ ఆడేవారు అప్పట్లో. ఈవిడేంటి ఎంత బాగా వాడుతున్నాడు, ఎక్కడ వాడు అని అనుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి నీ పేరు మార్కండే రాజానా అన్నారు. తెలియకపోయినది. అదేంటి మీరు ఎలా చెప్పారు అన్నారు. నేను తెలుసులే నువ్వు నాకు స్నేహితుడు అని చెప్పి ఆయనకి మా నాన్నగారికి సుమారు 18-20 ఏళ్ళు తేడా ఉన్నా కూడా ఆయన మా నాన్నగారు ఒక స్నేహానికి వారిని స్నేహితుడిగా చూస్తారు కానీ ఒక దేవుడి లాగా చూడలేదు. రాధాకృష్ణ గారికి దేవుడే. వారు ఈ రోజు కూడా మాతోనే ఉంటారు. ఈ అనుభవం ఎక్కడిది మనకి భగవంతుడు ఏర్పాటు చేశాడు. భగవంతుడు అనేవారు మన డైరెక్ట్గా కనపడకపోయినా వారి రూపంలో మనకు కనపడ్డారనే భావం మాకు కలిగేలాగా తీసుకుంది. ఆయన ఎక్కువసేపు మాట్లాడలేదు నేను, ఎందుకంటే చాలా మంది సభ్యులు నా అనుభవం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ మాట్లాడారు. ఒకే దైవము ఒకే దేశము అనే కాన్సెప్ట్ని నమ్మి వచ్చిన వాళ్ళ మీదకి కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. నా పేరు పెద్ద విజయభాస్కర్, న్యాయవాది. అయితే ఒకే దేశము ఒకే దేవుడు అనేటువంటిది ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఇంతమంది ఇక్కడికి నమ్మి ఈ సిద్ధాంతం నమ్మి వచ్చారు అంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇదంతా కూడా దైవ నిర్ణయం. మనసులో ఎప్పుడు కూడా మంచితనం అనేదాన్ని మనం ఇన్కాల్కులేట్ చేసుకోవాలి. మనసులో మంచితనం, నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, ఇది కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్తో మరి దైవానుభూత సంబుద్ధులు మన మధ్యకు వచ్చారు. ఇప్పుడు మన భారతదేశం ఉంది, హిమాలయాలు ఉన్నాయి, దక్షిణానికి వచ్చేటప్పటికి విస్తారమైనటువంటి జలాలు అంటే సముద్రం. అలాగే దక్షిణానికి వెళ్ళేటప్పటికి వేడినిచ్చేటటువంటి ఎడారులు. ఇవన్నీ మనం వేరు చేయట్లేదే. మరి మనం ఎందుకు వేరుగా ఉంటున్నాం? ఎందుకు మతాలను క్రియేట్ చేసుకుంటా ఉన్నాం? ఎందుకు మీ మతం వేరు నా మతం వేరు అనుకుంటున్నాం? నా దేవుడు నా భక్తి నాకు ఉంటుంది, మీ దేవుడు మీ భక్తి మీకు ఉంటుంది, కానీ మీ దేవుడు కూడా నా దేవుడే కదా. ఇది ఆలోచన. ప్రేమ అనేది ఒక మతం కాదండి. ప్రేమ అనేది దేవుడు ఇచ్చినటువంటి ఒక మార్గం మనకి. భగవద్గీత ఉంది. భగవద్గీతలో ఏముంది? శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారు? మీరే మీ ఇష్టం, మీ ఎన్ని మార్గాల్లోనా రండి, గమ్యం ఒకటే. అలాగే ఖురాన్ కూడా అదే చెప్తా ఉంది, బైబిల్ కూడా అదే చెప్తా ఉంది. మత గ్రంథాలని చెప్పేటువంటి సత్యం ఒకటే, కానీ కాలానుగుణంగా మనము ఏంటంటే దాన్ని ఎక్స్ట్రీమిస్ట్స్ అంటారు వాళ్ళు, అంటే అతివాదులుగా మారిపోవడం. మనుషులంతా ఒకటే అనేటువంటి భావాన్ని తీసుకురావడం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరి మరెన్నో జరగాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత బాపట్ల విశ్వభారతి గారిని మాట్లాడుతున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి.
నారాయణుడు, క్రీస్తు యేసు, అల్లా అని పిలువబడుతున్న ఏకైక దేవుడు, సకల సృష్టికర్త, తీర్పు దేవకు నాయకుడైన శ్రీమన్నారాయణుడు శ్రీ లహరి కృష్ణ గారి నామాన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రప్రథమంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆత్మీయ గ్రంథావిష్కరణ, మరి ఒక గొప్ప గ్రంథము అమృత మంజరి సమావేశానికి మమ్మల్ని ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి లహరి కృష్ణ గారి భక్తులు, మరి లహరి కృష్ణ గారి భక్తులు వాళ్ళు అనుసరించే మార్గము స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మరి ఎప్పుడు అందరము రకరకాల బిజీగా ఉంటాము, మేమైతే ఈ ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటాము ఆఫీసులో. అయినప్పటికీ ఇంత దూరం మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చినటువంటి భావన లహరి కృష్ణ గారేనండి. మరి వారి భక్తులు అనుసరిస్తున్నటువంటి విధానాలు మరి మేము ఆఫీస్లో చూస్తూ ఉంటాం. అంటే ఆయన మార్గాన్ని అనుసరించేవారు ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఒక మంచి మార్గంలో మనిషి ఎలా నడవాలో తెలియచేస్తూ ఉండేటటువంటి ఆ బాటే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిందని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి, సకల కళలకు, ఎన్నో మతాలకు, వివిధ రకాల ఆచార సాంప్రదాయాలకు నెలవైనటువంటి, ఎన్నో అద్భుత గ్రంథాలను ఆవిష్కరించినటువంటి పురాతన చరిత్ర కలిగినటువంటిది మన భారతదేశం. ఇంత పురాతన చరిత్ర కలిగినటువంటి భారతదేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భావనలు. ఈరోజు ఏ మతాన్ని చూసినా, ఏ కులాన్ని కదిలించినా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయండి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత గొప్ప భావన, ఇంత ఒక మనిషిని మంచికి నడిపించేటటువంటి, ఒక దేశాన్ని ఏకతాటి పైన నిలబడాలి, ఒకే మతం ఒకే దేవుడు అనేది ఎంత మనోహరమైన భావన, ఎంత స్ఫూర్తినిచ్చేటటువంటి భావన అని నాకు అనిపించిందండి. అదే 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించి జాతి, మత, భాషా భేదాలు ప్రతి చోట మరి ప్రస్ఫుటంగా ఉన్నటువంటి ఈ సమాజంలో మనుషులందరూ ఒకటే, మనదంతా ఒకే మతం, మనదంతా ఒకే కులం, మనదంతా ఒకే భావన, మనదంతా మనకు ఒకే దేవుడు అని చెప్పేటువంటి ఒక గొప్ప భావజాలం శ్రీ లహరి కృష్ణ గారిదని నేను భావిస్తున్నానండి. అందుకనే మార్గాలు వేరైనప్పటికీ కూడా గమ్యం ఒకటే, అదే లహరి కృష్ణ గారని నేను భావిస్తున్నా. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీ ఆర్వి అప్పారావు గారు, జోన్ కోఆర్డినేటర్. అందరికీ నమస్తే అండి. లహరి కృష్ణ సంస్థ వారు నన్ను ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ వారికి. నేను హార్ట్ఫుల్నెస్ అనే ఒక సంస్థ, అంటే మేము మెడిటేషన్ నేర్పిస్తుంటామండి. వెస్ట్ గోదావరి జోనల్ కోఆర్డినేటర్, ఓల్డ్ వెస్ట్ గోదావరి. మేము ఫాలో అయ్యేది లహరి కృష్ణ గారు చెప్పింది సిమిలర్, ఒకే దేవుడు ఒకే దేశం. ఆ కాన్సెప్టే చాలా ఉన్నతమైందండి. సో ఎప్పుడైతే ఒకే దేవుడు అని మనం ఆలోచించగలుగుతామో చాలా మెట్లు అధిగమించినట్టు. సో కానీ ఒకే దేవుడు అనే కాన్సెప్ట్ రావటం ఇట్స్ వండర్ఫుల్ అండి. అలానే ఒకే దేశం, ఇక్కడ ఒకే దేశం అంటే ఒకే ప్రపంచం ఉన్నాం. మనకి ఎప్పటి నుంచో వసుదైక కుటుంబం, ఇందాక సార్ కూడా చెప్తున్నారు. సో ఇట్ ఇస్ వండర్ఫుల్. ఎలా అంటే ఈ సృష్టి జరిగినప్పుడు మనం అందరం ఆ పరమాత్మ నుంచి వేరుపడిన వాళ్ళమే, మనందరి ఆత్మలు. అందుకే ఇందాక ఆయన చెప్తున్నారు, మనందరి మధ్య ఏం తేడా లేదు. ఆత్మస్థాయిలో చూస్తే మీకు, నాకు, ఇక్కడున్న ఎవ్వరికి తేడా లేదండి. జాతి, మతం, కులం, వర్ణం ఇవన్నీ మనం సృష్టించుకున్నాం. భగవంతుడి దృష్టిలో అవేమీ లేవు. ఇప్పుడు బుక్ రిలీజ్లో తన ప్రేమగల చేతుల నైపుణ్యం. సో ప్రేమ, గాడ్ ఈజ్ లవ్ అండి, యూనివర్స్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్, ఇవే చెప్తారు మనందరం. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన ఆచరణ లోపం. వాటిని మనం జీవన విధానాల్లో ఎలా ఆచరించాలి అన్నది మనం నేర్చుకుంటే వాళ్ళు చెప్పినట్టు
మనం ఉన్నత స్థాయికి ఎదగలం. భగవంతుడు ప్రేమ అండి, అలానే ఆయన ప్యూరిటీ అండ్ సింప్లిసిటీ పర్సానిఫైడ్. ఐ అప్రిషియేట్ లహరి కృష్ణ గారి ఆర్గనైజేషన్ ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ యాక్టివిటీ మీరు కండక్ట్ చేస్తుంది. ఒకే దేవుడు, ఒకే దేశం, ప్రేమ ప్రేమ అనేది జనింపజేయాలి అందరిలో. ప్రేమగా జీవించడం నేర్చుకోవాలి. ఇది ఉన్ననాడు ప్రపంచం శాంతి సంతోషాలతో ఉంటుంది, బాధలతో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కేవీవి ప్రసాద్ బాబు గారు, ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు ఏవి ప్రసాద్ బాబు. మా సూపరింటెండెంట్ గారు మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. భౌతికతలో ఇంకొక విషయం ఏంటంటే, కారు లేదని పాడవద్దు, కారు ఉంది కదా సంతోషించట అంటే మనసును కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని లింకులు ఇవి. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము ఇంతమందిని? ఏదో కొంత తెలుసుకుంటే మనం ఇంటికాడ చేసే పనులు కొంచెమన్నా మార్చుకొని, ఈ మంచిది అమృతం మంచిది అంటే చూడు పేరు కూడా ఇది అమృతం. అమృతం అంటే దానికి తిరుగులేదు. అలాంటి తెలుసుకున్నామని వచ్చాము. కారు లేదని బాధపడద్దు, కారు ఉంది కదా సంతోషించంటాడు. కోట్లు లేవని బాధపడవద్దు, కూటికి ఉంది కదా సంతోషించంటాడు. కాలిలో ముళ్ళు గుచ్చుకోదని బాధపడద్దు, కంటిలో గుచ్చుకోలేదు కానీ సంతోషం. అంటే నీకు జరిగే ప్రతిదీ నీ మంచి కోసమే జరుగుతుంది అనే విషయం దీంట్లో చెప్తున్నాడు. అందుకని నీవు మంచి కర్మలు చేయి, మంచే వస్తుంది. అందుకని ఆత్మసాక్షి గురించి ఒక ఆయన అంటాడు, నైతిక విలువలు ఓడవేసే శాసనం అంటాడు. చూడి, ఎవరు నేను చెడ్డోడని నీవేం భయపడద్దు, నీ ఆత్మసాక్షిని నమ్ముకో. నీ ఆత్మసాక్షి నేను చెప్తే అది ఆత్మసాక్షి సుప్రీం కోర్టు కన్నా గొప్పదన్నాడు. అందుకని ఆత్మసాక్షి ప్రకారం మనిషి నడుస్తాడని, ఆత్మీయ మార్గమే దైవిక మార్గం అని, అమృత మంజరి అనేది చాలా మంచి కాన్సెప్ట్ అని ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అమృత మంజరి భాగం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తకాన్ని మరికొద్దిసేపట్లో మనం ఆవిష్కరించుకోబోతున్నాం. కాంతి పుంజము మణి జ్యోతి ఆశ్రమము వసుదైవక కుటుంబక భావనతో 1963 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలో శ్రీ హరికృష్ణ గారిచే స్థాపించబడిన ఈ మణిజ్యోతి ఆశ్రమం ఒకే దేవుడు ఒకే దేశము అని చైతన్య స్ఫూర్తిని ప్రపంచమంతట్లో ప్రచారం చేస్తున్నది. అధర్మము మితిమీరి పెరుగుతున్న సమయంలో తిరిగి ధర్మమును స్థాపించుట కొరకు కర్మభూమిక పుణ్యుని భూమిక ప్రసక్తి కట్టిన మన భర్త గండముపై అవతరించను శ్రీ హరికృష్ణగా శ్రీమన్నారాయణుడు. సృష్టిలో ఏకత్వం అని, జీవాలలో దైవత్వం, సర్వమంతా ఐకమత్యం, మనుషులంతా జాతి మత వర్ణ భాష అనేటువంటి తారతమ్యములు లేకుండా సర్వజనీన సోదర భావములు కలిగి ఉండాలని బోధించుచున్నది మన జ్యోతి ఆశ్రమం. ఓం నమో భగవతే శ్రీరామ. ఇప్పుడు మనం అందరం వేచిన అద్భుతమైన క్షణం వచ్చింది. అమృత మంజరి పార్ట్ 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తకావిష్కరణ చేయవలసిందిగా ముఖ్య అతిథి వారిని కోరుతున్నాము. ఓం నమో భగవతే శ్రీలహరి కృష్ణాయ నమః.
ఇప్పుడు కేఎల్వి నరసింహం గారికి లంకా విజయ్ కిషోర్ కుమార్ గారు సన్మానం చేస్తారు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క చోట మనం పుట్టాం. ఇప్పుడు ఈ జన్మలో మనం ఒక అడ్రస్ ఉంది, కానీ మన ఒరిజినల్ అడ్రస్ ఏదనేది ఎవరికైనా తెలుసా? మనం ఎక్కడి నుంచి వచ్చాము? మనము ఒక రూపం ఉన్న ఒక ఆది పురుషుడి నుంచి వచ్చాము, ఆయన సంకల్పం నుంచి వచ్చాము. ఆ రూపం ఉన్న స్వయంభూ అని కూడా అంటారు, బ్రహ్మ అని కూడా అంటారు. మనకందరికీ ఒక మూల పురుషుడు ఉన్నాడు, ఆయనే ఆది పురుషుడు. ఇదంతా కూడా నేను నారీకృష్ణ గారి సందేశంలో వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నా. దైవాంశ సంబంధులుగా ఒక అవతార పురుషుడు పూర్వ యుగాల నుంచి వస్తామన్నారు. మనకి తెలిసిన పురుషుడు శ్రీకృష్ణ భగవాన్. ఇప్పుడు మనకి నారీకృష్ణ గారు. ఇప్పుడు మనకి ఒక యుగ పురుషుడు లేకపోతే ఒక దైవాంశ సంబంధుడు అవతార పురుషుడు ఎందుకు వస్తారు? ఆల్రెడీ దేవుడిని మనం అందరూ పూజిస్తున్నాం కదండి, మనం నమ్మిన దేవుడిని మనం పూజిస్తా ఉన్నాం. కానీ మనం
ఒక ప్రవక్త కానీ ఒక యుగ పురుషుడు కానీ వచ్చినప్పుడు ఆ టైం కావాల్సిన సందేశాన్ని క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడానికి మనకి వస్తారు. అప్పుడు ఆయన ఇచ్చిన జ్ఞానంలోనే అమృతం దాగి ఉంటుంది. అమృతం అని మామూలుగా మనం అనేస్తాం అది, కానీ మనం ఒక అవతార పురుషులు వచ్చారంటే మన మృత్యు నుంచి చాటించడానికి వస్తారు తప్ప కాలక్షేప కబుర్లు కానీ ఒక భజన చేసి పుణ్యం వస్తుందని కాదు. ఒరిజినల్గా మనం నమ్మగలిగితే ఒక సందేశాన్ని కానీ ఒక జ్ఞానాన్ని మనం నమ్మగలిగితే జ్ఞాన మార్గంలో నిన్ను మృత్యు నుంచి దాటించే స్థితికి తీసుకెళ్లేదే సందేశం. యుగ పురుషుని మనం ఆ సీరియస్ తీసుకుంటేనే మృత్యు నుంచి దాటగలగాల్సిన జ్ఞానం మనం పొందాలనుకున్నప్పుడే మనకి ఆ యుగ పురుషుడు ఇచ్చిన సందేశంలో ఆ విషయాలన్నీ దాగి ఉంటాయి. అది మనం తెలుసుకుంటేనే మనకి మోక్షం, దాన్ని మన మోక్ష మార్గం అంటారు. ఆ మోక్ష స్థితి అనేది మనకి లభిస్తుంది అన్నమాట. దాన్నే దేవుని రాజ్యం అని బైబిల్లో చెప్పారు. ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే మనకి దక్కేది ఏంటంటే నిత్య జీవం దొరుకుతుంది అంటారు. నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. దాన్ని అమృతత్వం అంటారు. ఈ అమృతత్వం వల్ల ఉపయోగం ఏంటి మనకి ప్రాక్టికల్గా? ఈ యొక్క జ్ఞానాన్ని మన మనసు గ్రహించబోతుంది, మనలో ఉన్న దోషాలన్నీ కడిగివేయబడతాం. ఇది సంజీవిని లాగా పనిచేస్తుంది. ఒక పెద్ద మృత్యువినే కాకుండా మన మనలో ఉన్న మలినాలని, రకరకాల బుద్ధి సంబంధించిన మలినాలన్నీ కరిగేస్తుంటుంది. అప్పుడు మనకి పూర్తి విషయాల మీద, ఈ జీవితం అంటే ఏంటి, మనం చేరవలసిన గమ్యస్థానం మీద, అన్నిటి విషయాల మీద ఆ సందేశం, దేవుడిని మనం ఫాలో అవుతామంటే ఆ భక్తి విశ్వాసం పెంపొందుతుంది. దాని ద్వారా ఇంకా జ్ఞానం మనకి క్లియర్గా అంతకుముందు యుగ పరుషులు చెప్పినవి, అంతకుముందు ప్రవచనం చెప్పినవి కూడా ఓకే, ఇవన్నీ కూడా ముందు నుంచి చెప్తున్నారు. మనం ఇప్పుడే మనం కళ్ళు తెరిచాం కాబట్టి మనకి ఇప్పుడే తెలుస్తున్నాయి అని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ వనజ్యోతి ఆశ్రమం ద్వారా, కిషోర్ గారి ద్వారా, ఈ రాజకృష్ణ గారి గురించి మనం తెలుసుకోవడం అనేది మనం ఒక భాగ్యం అని నమ్మి, ఆయన సందేశాన్ని మనం ఒక 4 రోజులు కానీ ఒక 45 రోజులు కానీ దీక్షతో చదివితే కొత్త వాళ్ళు, ఆల్రెడీ పాత వాళ్ళకి ఏం చెప్పేది లేదు. అప్పుడు మనకి ఈ నిజంగా మనకి సంజీవిని దొరికినట్టే, మృత్యువుని దాటే మార్గం మనం లభించినట్టే. మీరు సీరియస్గా తీసుకుంటేనే ఇదంతా కూడా మనం చేయగలం. మన భక్తి విశ్వాసం, జ్ఞానం పెంపొందుతాయి. అయితే సువిశాలమైనటువంటి భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు పుట్టిల్లు. అటువంటి భారతదేశంలో పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలన్నీ కూడా మనకు ఉన్నాయి. మనకు అనాదిగా కూడా ఈ ఒకే దేవుడు అనేటువంటిది మనకి శంకరాచార్యులు గారు అద్వైత మతాన్ని చెప్తూ ఎన్ని మతాలు ఉన్నా కూడా, ఎన్ని ఉన్నా కూడా ఒకే మతము అనే అద్వైతము అనేటువంటి దాన్ని శంకరాచార్యుల వారు మనకు ప్రస్తావించారు. అలాగే మన భారతదేశం తురుష్కుల వల్ల, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళందరి వల్ల కూడా మనకు మహమ్మదీయ మతము, క్రైస్తవ మతం వచ్చినా కూడా ప్రతి మతాన్ని మనలో అబ్జర్వ్ చేసుకున్నాం. మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది మనకు అనాదిగా ఉంది. కాబట్టి మనకు పురాణాలు, ఋషులు వీళ్ళందరూ కూడా ప్రపంచానికి కొత్త కొత్త వైజ్ఞానిక విషయాలన్నింటినీ కూడా మన భారతదేశం నుంచే మనకు అందించారు. ఏరోప్లైన్లైనా, ఈ రోజు మనం వాడుతున్నటువంటి కంప్యూటర్లైనా ఆ రోజే వీళ్ళందరూ కూడా మనకు చూపించారు. ఇలాంటి కొత్త విషయాలను మనకు ప్రపంచానికి అందించినటువంటి భారతదేశము ఈనాడు మనము ఈ లహరి కృష్ణ గారి ద్వారా ఈ ప్రపంచము నేడు ఎలా ఉందంటే, ఈ ట్రంప్ గారు వచ్చి మా అమెరికాలో మీరు ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అంటారు. అట్లా విభిన్న మతాలతో, విభిన్నమైనటువంటి విద్వేషాలతో కొనసాగుతున్నటువంటి ఈ ప్రపంచాన్ని లహరి కృష్ణ గారు ఒకే మతము, ఒకే దేశము అనేటువంటి భావనతో ఈ ప్రపంచం అంతా కూడా కల్లోలంగా ఉంది. వీళ్ళందరినీ కూడా ఈ కల్లోలాన్ని అంతా కూడా మనం ఆపివేయాలి అంటే ఈ ఒకే మతము దేశము అనేటువంటిది ఉండాలని చెప్పేసి మనకు చెప్పినట్లుగా మనం అందరం కూడా ఉదయం నుంచి ఇందాక నుంచి మాట్లాడుకున్నాం. ఈ లహరి కృష్ణ గారు చెప్పినటువంటి ఈ విషయాన్ని మనం ఒకే మతం, ఒకే దేశం అనేటువంటిది ముందు మన దేశంలో మనము అలవర్చుకొని దీన్ని ప్రపంచం అంతా కూడా విశ్వవ్యాప్తి చేసి ప్రపంచాన్ని అంతా కూడా మనం ఒక గ్లోబల్ విలేజ్ గా మనం ఏర్పాటు చేయగలుగుతాము. అందులో మన భారతీయుల పాత్ర ఎంతైనా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. దాంతో పాటు ఇక్కడికి వచ్చిన వ్యక్తులను పరిశీలిస్తే ఒక న్యాయవాది, ఒక సంఘ సంస్కర్త, ఒక హార్ట్ఫుల్నెస్ ప్రతినిధులు, ఇలా విభిన్నమైన కోణాల నుంచి ఉన్న వ్యక్తులన్నింటినీ కూడా ఇక్కడ కలపగలిగారంటే
ఎంత గొప్పదనం ఉన్నది అనేది మీరు ఒక్కసారి గమనించుకోవచ్చు. కేవలం పుస్తకం మాత్రమే ఒక పరిచయం చేసే శివరామకృష్ణ గారిని ఇక్కడ దాకా రప్పించగలిగారంటే ఆదివారం పూట ఎంతో గొప్పదనం అది. ఏంటంటే దానిలో ఉన్న సరళత కానీ ఆధ్యాత్మికత కానీ ఎంతో విలువైనవనేది మనం ఈ సందర్భంగా గ్రహించవచ్చు. కాబట్టి ఒకే దేవుడు ఒకే దేశం, మనలో ఒక నమ్మిక, ఒక బలం అనేది ఎక్కడైతే మొదలవుతుందో అక్కడి నుంచి మన ప్రయాణం చాలా సరళాత్మకంగా ముందుకు వెళ్తూ ఉంటుందండి. దాని యొక్క ఇక్కడ మనం వింటే ఒకసారి మనం దేవుడి యొక్క రహస్య నామము లహరి అని చెప్పబడింది. దానిలో హిందూ మతంలో హరి, ముస్లిం మతంలో అల్లాలో లా, అలాగే క్రిస్టియన్ మతంలో హల్లెలూయా, దానిలో ఉన్న లాయా, వీటన్నిటికి సమాహారం లహరి అని. అది రాబోయే రోజుల్లో మనకి కలికి నుంచి కూడా కాపాడగలిగే మంత్రం అని దానిలో చెప్పబడి ఉంది అమృత మందిరలో. ఈరోజు పుస్తకాన్ని ఎంతో అనేక రకాలైన విషయాల్ని దానిలో పొందుపరిచి అమృత మందిర 2ని రిలీజ్ చేయడం జరిగింది. మీ చేతిలో ఉన్న పుస్తకం మీకు రాబోయే రోజుల్లో మీరు తెలుసుకోవాల్సిన అంశాలు కానీ, మీకు సంబంధించిన అంశాలు బలంగా చేయడానికి, మీ కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి, అనేక రకాలైన పాపాలను దోష నివారణ చేయడానికి అది ఉపయోగపడుతుందని కిషోర్ గారు నమ్మారు. ఆ నమ్మకాన్ని మనందరం కూడా బలం చేకూర్చి వాటిని అన్నింటినీ కూడా చదువుదాం, దానిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ముందుకు తీసుకెళ్లే ఆయన ప్రయత్నమే మన ప్రయత్నంగా భావిస్తే ఏమవుతుందంటే దానివల్ల ఏమవుతుందంటే 100% ఇక్కడికి వచ్చిన వ్యక్తుల సమాహారం చూస్తే అటు ఉన్నత స్థాయి, మధ్య స్థాయి, దిగువ స్థాయి వ్యక్తులు కూడా ఇక్కడ అందరూ సమూహం అయి ఉన్నారు. అంటే ఒక మినీ సొసైటీని ఇక్కడ మనకు ప్రతిబింబజేశారు. అంటే ఇది అందరికీ అవసరమైన ఒక భావన ప్రతి ఒక్కరిలో నాటుకుంటే లహరి కృష్ణ గారి ఆలోచన మన ద్వారా ముందుకు వెళ్ళి మరింత అయిన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం మనకు కల్పించిన కిషోర్ గారికి. ఎందుకంటే లహరి కృష్ణ గారు సూక్ష్మ రూపంలో ఆయన గురించి ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఉంటారని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమాన్ని వెనకుండి ముందు అందరినీ ముందు పెట్టి నడిపించిన కిషోర్ గారు ధన్యులు, ధన్యజీవులు. పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబాత్వం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందనః పాదో వస్స సుదీభోత దుగ్ధం గీతామృతం మహత్ వసుదేవ సుదం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానంద కృష్ణ వందే జగద్గురు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవా చైవ కిమకుర్వత సంజయ. అర్జున ఉవాచ కార్పణ్య దోషో బహత స్వభావః పుచ్ఛామి త్వం ధర్మ సంభూఢ చేతాః యస్య యదస్యాం నిశ్చితం భూహి తన్మే శిష్టస్యేహం సాధిమార్గం ప్రపన్నం. అర్జున ఉవాచ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య సదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ సదుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సమవానియుగే యుగే. కార్పణ్య దోషో బహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సంభూఢ చేతాః యస్య యదస్యాం నిశ్చితం భూహి తన్మే శిష్టస్యేహం సాధిమాత్రం ప్రపన్నం. భగవతే శ్రీరామకృష్ణాయ నమః. భగవంతుడైన నారాయణ చేత స్వయంగా పార్థునికి బోధిపన్న పురాణం వ్యాసం చేత మహాభారతం రోజులో పోల్చుకొని అద్వైతమైన రసాన్ని కల్పిస్తూ భగవతే శ్రీ 18 అధ్యాయాలు కూడిన భగవతి భగవద్గీత మాత నిన్ను నేను నిత్యము అంచనా చేస్తాను. ఉపనిషత్తులన్నీ గోల్కాగా పార్థుని వశం చేసుకున్న విఘ్నులు ఆస్వాదించడం కోసం మహత్వమైన గీతము
ఏమిటని పిలిచిన వారే గోపాలనందు వర్ధేస్తున్న దేవునికి కంసులను మర్దించే వారికి దేవకి పరమానందం కలిగించే వారికి జగద్గురు కృష్ణునికి నేను నమస్కరించున్నాను. ఓం నమో శ్రీకృష్ణాయ నమః. బోధిత భగవతా నారాయణీ లక్ష్మయ వ్యాసేన దతిత పురాణ మునిన మధ్య మహాభారతం అద్వైతామృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబాకం అనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణి సర్వోపనిషదో గావ దుర్గా గోపాలనందన పాఠవత స్తుతి భక్త స్తుతం గీతామృతం మహత్ వసుదేవ సుతం దేవం పంచచానోనమతనం దేవకి పరమానందం. మరియు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి దీనంతా కూడా ఎంతో అద్భుతంగా జయప్రదం చేసినందుకు మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. కృష్ణ గారి తరఫున ఈ యొక్క సభకు మిమ్మల్ని కూడా ఆహ్వానించేందుకు కూడా అది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. దీనితో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. మనము అమృత మంజరి పార్ట్ 2 పుస్తక విడుదల వేడుకను ముగించాము. మనమందరం ఈ దైవిక సందేశాన్ని మన జీవితానికి, మన జీవితంలోనికి తీసుకుని వెళ్దాం. సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిద్దాం. ఈ పవిత్ర సందేశములు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగమైనందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేనేమి కాను నీ ముందు నేను సర్వము నీ లీలలే. నేనేమి కాను నీ ముందు నేను సర్వము నీ లీలలే. మురళీ మోహన లహరి కృష్ణ మధురమైనది నీ ప్రేమ. నీ కృప ఉండిన అదియే చాలు, ప్రార్థనయే మాకు నీ మేలు. హే కృప వరధర లహరి కృష్ణ ప్రభు మురళీ మోహన లహరి కృష్ణ మధురమైనది నీ ప్రేమ.